దసరాకి చీరల పంపిణీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు. రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి 2 చొప్పున చీరలు పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సిరిసిల్లలో పవర్ లూమ్ మీద చీరలు తయారు చేస్తున్నట్టు తెలిపింది. 65 లక్షల మందికి 2 చొప్పున 1.30 కోట్ల చీరలు అవసరమవుతాయి. ఈ మేరకు 4 కోట్ల మీటర్ల చీరలు అవసరం పడతాయని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో 1 కోటి మీటర్ల చీరలు తయారీ ప్రాసెసింగ్కు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన వాటి తయారీ కొనసాగుతోంది. సిరిసిల్లలో రోజుకు సుమారు 5,000 మంది పవర్లూమ్ కార్మికులు దీనికి సంబంధించిన వర్క్ చేస్తున్నట్టు తెలిసింది. సర్కార్ నిర్ణయంతో ఆ జిల్లాలో సంచాల సవ్వడి మొదలైంది. నెల రోజులుగా పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఒక్కో కార్మికుడు వారానికి 4,000 నుంచి 5,000 వరకు సంపాదిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా తమకు ఉపాధి సమస్య తీరిందని కార్మికులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.